నమస్తే ఆచార్య. నా పేరు కోటేశ్వరి. నేను పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. వస్త్రాధారణ ఎలా ఉండాలి అనే నా క్వశ్చన్పై సమాధానం ఇచ్చారండి. చాలా కృతజ్ఞతలు. అలా చర్చ జరిగితే, మీరు అన్నట్టుగానే చర్చ జరిగితే చాలా బాగుంటుంది. ఆ విషయం పైన చర్చించేంత నాలెడ్జ్ ఉండి, అలాంటి వారు ఎవరైనా కనుక నాకు తెలిసి ఉంటే నేను ఖచ్చితంగా వాళ్ళకి చర్చకు ఒప్పిస్తానండి. ధన్యవాదములు. ఇప్పుడు నేను అడగబోయే విషయం ఏమిటంటే, హోమం చేయించుకోవాలనుకుంటున్నాం ఆచార్య. కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. వాటికి తగిన విధంగా ఏ హోమం చేయించుకోవాలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఫస్ట్ హెల్త్ ఇష్యూస్ వచ్చేసి, బ్రెయిన్కి బ్లడ్ సప్లై అవుతుంది కదా, ఆ నరంలో బ్లడ్ అనేది క్లాట్ అయిందనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఇప్పుడు బాగానే ఉన్నారు. కానీ హోమం కూడా చేయించుకోవాలనుకుంటున్నాము. ఈ డిసీజ్కి ఏ విధమైన హోమం చేయించుకోవాలో తెలియజేయగలరు? ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. కోటేశ్వరి గారు అడిగిన ప్రశ్న విన్నారు కదండి. మొట్టమొదటి ప్రశ్న, బ్రెయిన్లో క్లాట్ వచ్చింది, దానికి మెడిసిన్స్ తీసుకున్నాము, చక్కగా తగ్గింది, దీనికి హోమం కూడా చేయించుకోవాలనుకుంటున్నాము, ఏ హోమం చేయించుకోవాలి అని అడుగుతున్నారు. కోటేశ్వరి గారు, హోమంలో వేసే పదార్థాలు కూడా ముఖ్యమమ్మా. ఉత్తి హోమం కాకుండా హోమము మంత్రోచ్చారణతో జరుగుతుంది. ఆ మంత్రోచ్చారణ జరుగుతూ హోమం జరుగుతుంది. అంటే స్వాహ చేస్తాం కదా, అప్పుడు వేసే పదార్థాలు చాలా ఇంపార్టెంట్. దానికి ఆయుర్వేదిక మూలికలు కూడా ఇంపార్టెంట్. అవి మీరు మొట్టమొదట మీరు చేయవలసిన పని ఏంటంటే, ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. కన్సల్ట్ చేసి, మీరు ఇట్లా బ్రెయిన్ క్లాట్ అయింది, ఇట్లా అయింది, ఇప్పుడు బాగానే ఉంది, మెడిసిన్స్ తీసుకున్నాక అని చెప్పిన తర్వాత, మళ్ళీ అటువంటిది రాకుండా ఉండడానికి, బ్రెయిన్లో అట్లాంటి తాళాలు పడకుండా ఉండడానికి ఏ ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడాలి, ఏ మూలికలు వాడాలో కనుక్కోండి. ఆ మూలికలు అవి ఎట్లా వాడాలి ఏంటి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత వాళ్ళు మాత్రల రూపంలో ఇచ్చారనుకోండి, సరే. లేదు మూలికల రూపంలో ఇచ్చారనుకోండి, అవి ఏ మూలికలు వాడాలి, ఎట్లా వాడాలి అని తెలుసుకోండి. తెలుసుకున్నాక మనం ఆ మూలికలు తీసుకొని దానితో హోమం చేస్తామన్నమాట. ఆ హోమం చేసేటప్పుడు ప్రత్యేకించి మన మెదడుకు సంబంధించిన మంత్రాలని మనం వాడతాం అన్నమాట. సో మొట్టమొదట మీరు ఏం చేయాలంటే, ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ మూలికలు ఏంటి, ఏ వాడాలి, మందులు ఎట్లా వాడాలి అన్నీ కనుక్కొని, ఇట్లా ఈ మందులతో హోమం చేయొచ్చా, దీనిలో ఓన్లీ చెట్ల మూలికలే ఉన్నాయా, లేకపోతే ఏమైనా కెమికల్స్ కలిసాయా, ఇవన్నీ కూడా తెలుసుకోండి. మనం కేవలం చెట్ల నుంచి వచ్చిన మూలికలతో మాత్రమే మనం చేయవాలి. సో అందుకని వేరే కెమికల్స్ అవి కలపనివి కావాలి మనకి. ఆ విషయం తెలుసుకోండి కోటేశ్వరి గారు. ఆ తర్వాత తప్పకుండా ఏ మంత్రాలతో ఎలా హోమం చేయాలో అన్నీ కూడా నేను చెప్తాను. ఎక్కడ చేయించుకోవాలి, ఏం చేయించుకోవాలి కూడా చెప్తాను నేను. సో అందుకని మొట్టమొదట మీరు అది తెలుసుకోండి. అది తెలుసుకోకుండా ఉత్తిగా హోమం చేస్తే లాభం ఉంటుంది, కానీ ప్రత్యేకించి బ్రెయిన్ క్లాట్కి సంబంధించింది కావాలి మనకి. అది కావాలన్నప్పుడు ఆ మూలికలు కావాలి. మీరు ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తారు కదమ్మా, చేసి కనుక్కొని మళ్ళీ నాకు ఈమెయిల్ పెట్టండి. తప్పకుండా మీ ప్రశ్నకి నేను సమాధానం ఇస్తాను. ఇప్పుడు మీ రెండో ప్రశ్నకి వెళ్తాం. రెండవ హెల్త్ ఇష్యూస్ వచ్చేసి విపరీతమైన స్టమక్ పెయిన్ అనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్తే గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చాయని ఆ గాల్ బ్లాడర్ అనే పార్ట్ని తొలగించారనమాట. తర్వాత పొట్టలో చీము, నెత్తురు అలా 2 లీటర్ల వరకు ఆ వ్యర్థం చేరిపోతే దాన్ని తొలగించారనమాట. కరెక్ట్గా 1 ఇయర్కి అప్పుడు ఇంకా అంతటితో సర్జరీ అయిపోయింది అది. తర్వాత కరెక్ట్గా 1 ఇయర్కి మళ్ళీ విపరీతమైన పెయిన్ అనమాట. అప్పుడు కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పారు, కిడ్నీకి కొంచెం ఇన్ఫెక్షన్ అలా వచ్చి అది తగ్గిపోయి ఆ పుండు అనేది రాలిపోయి టాయిలెట్ వెళ్ళే ట్యూబ్లో పడిపోయింది, అందుకే విపరీతంగా పెయిన్ వస్తుందని చెప్పేసి దానికి మళ్ళీ కొంచెం సర్జరీ లాగా చేశారనమాట. అయితే దీనికి ఈ డిసీజ్కి సంబంధించి ఎటువంటి హోమం చేయించుకోవాలి తెలియజేయగలరు ఆచార్య? కోటేశ్వరి గారు, ఇందాక నేను ఏదైతే చెప్పానో అదే విషయం ఇక్కడ కూడా అప్లై అవుతుంది అన్నమాట. అంటే మీరు
ఈ గాల్ బ్లాడరు తర్వాత అక్కడి నుంచి కిడ్నీకి పాకటం ఇవన్నీ మరి డాక్టర్ల మిస్టేక్ మూలంగా జరిగిందా లేకపోతే స్వతహాగా మీకే ఆ ప్రాబ్లమ్స్ వచ్చినాయా ఇవి నాకు తెలియదు. ఎందుకంటే డాక్టర్లు ఆపరేషన్ చేసేటప్పుడు అశ్రద్ధగా చేస్తే కనుక తప్పకుండా ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయండి. సో ఇన్ఫెక్షన్స్ లోపల పెరుగుతాయి. సో అది మీకు గాల్ బ్లాడర్ నుంచి కిడ్నీకి వచ్చి కిడ్నీ నుంచి మళ్ళీ మూత్రం వెళ్ళే నాళంలోకి అది వెళ్ళిపోయింది అంటే ఇది ఇది నాకు అర్థం కావట్లేదు ఎలా జరిగిందో అన్నది. సో ఎలా అయినా సరే మీరు మళ్ళీ ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాబ్లమ్స్కి ఏ మూలికలు వాడతారో తెలుసుకోండి. అది ఎలా ఏ మందులు వాడతారో తెలుసుకోండి. ఇందాక నేను బ్రెయిన్ విషయం చెప్పింది ఇక్కడ ఈ విషయం కూడా దానికి సరిపోతుంది. అలానే మీరు చెప్తే దానికి సంబంధించిన మంత్రాలు దానికి సంబంధించిన హోమ పద్ధతులు ఎప్పుడు చేయాలి ఏ సమయంలో చేయాలి పేషెంట్ ఎలా ఉండాలి తినిన తర్వాత చేయాలా తినకముందు చేయాలి ఈ విషయాలన్నీ నేను అప్పుడు చెప్పగలుగుతాను. కానీ మనము ఆ మెడిసిన్ ఆ హర్బ్ ఏంటో మీరు తెలుసుకోకుండా మనం వాడకూడదు. సో అందుకని నేనేదో చెప్తాను అది మీరు వాడటం కాదు. మీరు ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఆ పేషెంట్కి సరిపడా ఆ యొక్క వనస్పతులు ఏవైతే ఉంటాయో వాటిని కనుక్కోండి. ఆ మూలికల్ని కనుక్కుంటే కానీ మనము వాడలేం. ఏ ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర పెడితే ఆ ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు. కొద్దిగా మంచిగా నాలెడ్జ్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇది సాధ్యం అమ్మ. మనకి చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. మీరు కనుక్కోండి ఒకసారి. నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు ఒకళ్ళిద్దరు ఆయుర్వేదిక్ డాక్టర్లు కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరన్నా కనుక సజెషన్స్ నాకు పంపించి ఈ మూలిక బాగుంటుందంటే అప్పుడు మీరు వాళ్ళని కన్సల్ట్ చేసి పర్సనల్గా తెలుసుకొని ఆ తర్వాత నాకు చెప్తే నేను యజ్ఞ ప్రక్రియ గురించి నేను చెప్పగలుగుతాను. తప్పకుండా చెప్తానమ్మా, గ్యారంటీ ఇస్తాను అది. కానీ మూలిక తెలవాలి. ఇప్పుడు నాకు తెలిసిన మూలిక నేను చెప్తాను, కానీ నేను చెప్పడం కాదు. పేషెంట్కి ఆల్రెడీ ఆపరేషన్స్ అయిపోయి ప్రాబ్లము వస్తోంది. దీన్ని ఆయుర్వేదిక్ డాక్టర్ దాన్ని సాల్వ్ చేస్తారు. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు కనుక్కొని నాకు ఇన్ఫామ్ చేయండి, ఈమెయిల్ పెట్టండి, తప్పకుండా నేను చూస్తానమ్మా. ఇప్పుడు మీ మూడో ప్రశ్నకి వెళ్దాం. ధన్యవాదములు. నా ఇంకో ప్రశ్న వచ్చేసి, నేను ఇప్పుడు ఒక లింక్ పంపించాను కదా ఆచార్య, అయితే అందులో ఆ గురువు గారు అంటున్నారు కృష్ణ యజుర్వేదంలో 2వ కాండంలో 5వ అధ్యాయంలో రజస్వల నియమాలు ఉన్నాయి అని అంటున్నారు. అంటే చాలా చెప్పారనమాట ఆ నియమాలు. రజస్వలగా ఉన్నప్పుడు ఆ టైంలో వేసుకున్న బట్టలు ఇంకా ఎప్పుడు వేసుకోకూడదు, రజస్వలకు మాత్రమే ఆ బట్టలు ఉపయోగించుకోవాలి. ఇంకొకటి కుక్కని పిల్లిని కోడిని ఇలాంటి జంతువులని పట్టుకోకూడదు రజస్వలగా ఉన్నప్పుడు. పూజా కార్యక్రమాలలో పాల్గొనకూడదు. ఇలా చాలా నియమాలు చెప్పారనమాట. అయితే ఆ కృష్ణ యజుర్వేదంలో 5వ అధ్యాయంలో 2వ కాండంలో నిజంగా రజస్వల గురించి చెప్పబడి ఉన్నదా? దయచేసి తెలియజేయగలరని కోరుకుంటున్నాను ఆచార్య. ధన్యవాదములు. శాస్త్రం అంటే ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ తో వస్తుంది, దానికి ఒక రిఫరెన్స్ ఉంటుంది. కేస్ మీరు చెప్తున్నది శాస్త్రం అనిపిస్తే మాకు చెప్పండి. 4 వేదాల్లోనూ కూడా బహిష్టు స్త్రీలకు సంబంధించినటువంటి నియమాలు ఏమీ లేవు అని చెప్పేసి వీళ్ళు చెప్పారు చూసారా. దీనిని నేను గట్టిగా ఖండిస్తూ ఉన్నాను. కృష్ణ యజుర్వేదంలో 2వ కాండలో 5వ అధ్యాయం మీరు చూడండి, ప్రశ్న అంటారు, పన్నం అంటారు. 5వ పన్నం మీరు చూడండి, 2వ కాండ 5వ పన్నం. స్పష్టంగా అందులో రజస్వల స్త్రీలకు సంబంధించిన విషయాలు వేదంలో సాక్షాత్తుగా ఉంటాయి. అమ్మా కోటేశ్వరి, మీరు పంపించిన లింకులో ఉన్నది ఘనపాటి గారు, శ్రీ సంతోష్ కుమార్ ఘనపాటి గారు. కాబట్టి ఆయన తప్పు చెప్పరమ్మా. ఉన్నది అంటే ఉన్నదని చెప్తారు. ఆయన సొంతగా ఏం చెప్పారు కదా. సో కృష్ణ యజుర్వేదంలో ఉన్నది అని చెప్తున్నారు. ఆ నియమాలు ఆయన ఏవో చెప్పారు అంటే అందులో ఉన్నవే చెప్తారు, కానీ లేనివి చెప్పరు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన లేనివి చెప్పరు. తన సొంతగా కల్పించి ఏమి చెప్పరు. కాబట్టి ఆ కృష్ణ యజుర్వేదంలో ఉంటే ఖచ్చితంగా ఆయన చెప్పి ఉండాలి. అంతేకాని ఊరికి ఆయన ఊహించి చెప్పడం కాదు అది. ఇంకపోతే నేను ఫాలో అయ్యేది శుక్ల యజుర్వేదం అమ్మా, కృష్ణ యజుర్వేదం కాదు. కాబట్టి అది వేరు, ఇది వేరు. అంటే వేరంటే రెండు ఒకటే, కానీ ఒక పద్ధతి వేరు ఉంటుంది అది. సో అందుకని నేను ఆయన ఏ రిఫర్ చేసి చెప్పారో అన్నది నాకు తెలియదు. సో నేను శుక్ల యజుర్వేదం ఫాలో అవుతాను. ఇప్పుడు స్త్రీలు పాటించవలసిన నియమాలు ఆయన చెప్పారు అంటే ఖచ్చితంగా కరెక్టే చెప్పుంటారు ఆయన, తప్పు చెప్పుండరు. ఎందుకంటే ఆ కృష్ణ యజుర్వేదంలో అలా ఉంటే అలానే చెప్తారు ఆయన. అంతేకాని ఏదో పురాణం నుంచి చెప్పలేదు కదా ఆయన.
కృష్ణ యజుర్వేదం నుంచి తీసి చెప్పారు. ఇప్పుడు అందులో తప్పు ఉందా అన్నది సమస్య కాదు ఇక్కడ. ఆయన చెప్పింది కృష్ణ యజుర్వేదంలో ఉన్న విషయాన్ని ఆయన చెప్పారు. సో ఆయన చెప్పారు అంటే ఖచ్చితంగా అలా రాసి ఉంటేనే చెప్పవద్దు, లేకపోతే ఆయన చెప్పరు. సో ఆయన ఒక పండితుడు, ఆయన ఒక జ్ఞాని, తప్పకుండా కరెక్టే చెప్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. అయినను కానీ శుక్ల యజుర్వేదంలో కూడా నేను కొన్ని వెరిఫై చేసి నీకు తర్వాత చెప్తానమ్మా. ఎందుకంటే నువ్వు ఇప్పుడు అది చెప్పి ఆయనది చెప్పమంటున్నావు, ఆయనది నేను చెప్పలేనమ్మా. ఆయన చెప్పిన తర్వాత అది కరెక్టు అని అనుకున్నప్పుడు ఇక నేను దాని గురించి వాదించను. ఒకవేళ తప్పు అనిపిస్తే మటుకు నేను ఖచ్చితంగా చెప్తాను, కానీ నాకేం అనిపించట్లేదు. ఆయన కరెక్టే చెప్తారు ఆ విషయంలో మటుకు. ఆయనకే భేదభావాలు ఉండవు కదా. సో ఎలా అయితే మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పేషెంట్గా అడ్మిట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన మీకు సర్జరీ ఏమైనా చేశారనుకోండి, ఆయన ఏం చెప్తారంటే 3 రోజుల దాకా ఎవరు దగ్గర రాకూడదు, ఇన్ఫెక్షన్స్ వస్తాయని చెప్పినప్పుడు మీరు దగ్గర వెళ్లకుండా ఉంటారు. దానికి కొన్ని కండిషన్స్ ఆయన చెప్పాడు. ఆయన చెప్పినప్పుడు అది కరెక్ట్. అలానే మనకి ఈ కృష్ణ యజుర్వేదంలో కూడా ఇలాంటి విషయాలు రాయబడినవి. అంటే ఆ శాస్త్రకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కలిసి రాశారు కంటే వాళ్ళు రీసెర్చ్ చేసే రాసి ఉంటారు. ఇందులో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అనుమానించకండి ఆయన్ని. సో సంతోష్ కుమార్ గణపాటి గారు కరెక్టే చెప్పి ఉంటారు, అందులో సందేహపడవద్దు. ఏదైనా ప్రత్యేకించి, ఎందుకంటే మీరు చిన్న వీడియోలో క్లిప్పింగ్లో ఆయన ఏం పాటించమన్నారో లేవు, కేవలము కృష్ణ యజుర్వేదంలో ఫలానా చాప్టర్ ఫలానా అధ్యాయంలో ఉందని చెప్పారు అంతవరకు. సో అంతవరకు నాకు ఆ వీడియోలో ఉంది. కాబట్టి మిగతా విషయాలు నాకు తెలియవు. ఆయన ఏం చెప్పారనేది మిగతాది ఎక్కడుందో నాకు తెలియదు. కాబట్టి ఆయన ఇంకా ఏం చెప్పారు చెప్తే ఏమైనా రిఫర్ చేసుకుందుకు వీలైతే నేను రిఫర్ చేసి చెప్తాను. కానీ ప్రస్తుతం అయితే ఆయన కరెక్ట్ చెప్పారు అని నేను నమ్ముతున్నానమ్మా. ఇది. సో ఇంకేమన్నా ఉంటే ప్రశ్నలు నాకు పంపించమ్మా. ఏం కంగారు పడకు. తప్పకుండా ఏ హోమం చేయాలి, ఏ మూలికలతో చేయాలి, ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి, ఎన్ని రోజులు చేయాలి అని స్పష్టంగా నేను చెప్తానమ్మా. ఉంటానమ్మా. ఓ